ఇన్ని ఉన్నా ఒక లోటైతే ఉంది. దశరథ మహారాజుకి సంతానం లేదు. ఆ బాధ ఆయనను మిక్కిలి క్షోభపెడుతుంది. ఆయనకు 60,000 సంవత్సరాలు దగ్గర పడుతున్నాయి. అయితే ఆయన ఇప్పుడు సంతానం కొరకు అశ్వమేధ యాగాన్ని చేయాలని అయితే సంకల్పం చేశాడు. ఇంకా సుమంత్రుడిని పిలిచి దశరథ మహారాజు ఇలా అంటున్నారు. నేనైతే సంతానం కొరకు అశ్వమేధ యాగాన్ని చేయాలనుకుంటున్నాను. మీరు వెంటనే వెళ్లి వశిష్ఠుడిని, వామదేవుడిని ఇంకా ఇతర పురోహితులందరినీ వెంటపెట్టి తీసుకొని రా అనైతే దశరథ మహారాజు చెప్తారు. అలాగే ఇంక సుమంత్రుడు వాళ్ళందరినీ తీసుకొని వస్తారు. అప్పుడు దశరథ మహారాజు వారందరితో నేను ఇలా సంతానం కోసం అశ్వమేధ యాగం చేయాలి అనుకుంటున్నాను. మీరు దగ్గర ఉండి ఏ ఆటంకము రాకోకుండా దీన్ని బాగా జరిపించాలి. శాస్త్ర ప్రకారంగా యాగం ఎలా నిర్వహించాలో అన్నీ అలాగే జరగాలి అనైతే దశరథ మహారాజు చెప్పారు. ఇంకా వారు కూడా తప్పకుండా యాగం బాగా జరుగుతుంది. మీకు సంతానం కూడా కలుగుతుంది అనైతే చెప్తారు.